ప్రేమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. ఈ ఉదయకాలను ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో దర్శించండి. ప్రత్యేకంగా మీ మీద ఆశపడిన వాళ్ళని మీరు విడిచిపెట్టే దేవుడు కదా నాయన. ఎవరైతే ఈ ఉదయకాలన మీ మీద ఆశ పెట్టుకున్నారో, మీ మీద విశ్వసించున్నారో, నమ్మకం ఉంచారో వాళ్ళని తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర ప్రతి అవసరం తీర్చండి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఉద్యోగుల కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళ కొరకు ఉద్యోగాలు దయచేయండి. సమృద్ధిగా ఆశ్రయించండి, సమృద్ధిగా దీవించండి, ప్రత్యేక కృపతో నింపండి. ఈ దినమంతా కృపాక్షంతో నడిపించండి. కోటితోన్న పిల్లల్ని ఏ విధంగా కాపాడుతో అదేవిధంగా మీ కృపారెక్కల నెలలో భద్రపరచమని వారం అంతా ఆశీర్వాదకరంగా ఈ దినమంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని, గొప్పగా దీవించమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.